49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సామాన్య ప్రజలకు కేంద్రం మరో షాక్. వంట గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయల పెంపు. అత్యున్నత ప్రమాణాలతో రాష్ట్రంలో సివిల్ స్టడీ సర్కిల్స్. జిల్లాకు 4 చొప్పున 132 ఏర్పాటు చేయనున్న సర్కార్. ఆదర్శంగా నిలుస్తోన్న తెలంగాణ రైతు సంక్షేమ పథకాలు. దేశమంతా అమలుకు రైతు సంఘాల డిమాండ్. మలేరియా రహిత రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు. సీఎం కేసీఆర్ విధానాలతో తగ్గిన సీజనల్ వ్యాధులు. మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు. కుండపోత వర్షాలతో తడిసి ముద్దవుతున్న ముంబై. సంక్షోభంలో బోరిస్ సర్కార్. 2 మంత్రుల రాజీనామా. బ్రిటన్ ప్రధానిగా వైదొలగాలని పెరుగుతున్న ఒత్తిడి. సామాన్యులకు షాక్ ఇచ్చాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుల నెత్తిన గ్యాస్ రూపంలో మరో భారం మోపాయి. 14 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా 50 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించాయి చమురు కంపెనీలు. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. దీంతో మార్కెట్లో 1055 రూపాయలుగా ఉన్న ఎల్పీజీ గ్యాస్ ధర 1105 రూపాయలకు చేరింది. సామాన్యులకు షాక్ ఇచ్చాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుల నెత్తిన గ్యాస్ రూపంలో మరో భారం మోపాయి. 14 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా 50 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించాయి చమురు కంపెనీలు. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. దీంతో మార్కెట్లో 1055 రూపాయలుగా ఉన్న ఎల్పీజీ గ్యాస్ ధర 1105 రూపాయలకు చేరింది. చమురు కంపెనీల నయా నిర్ణయంతో సామాన్యుడి నెత్తిపై పెనుభారమే పడిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినట్లుగా తెలుస్తోంది. సామాన్యుడి నెత్తిపై కుదుబండలా మారింది గ్యాస్ ధరలు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సునీల్, మరోసారి సామాన్యుల పైన కేంద్ర ప్రభుత్వం భారం మోపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశంలో మరోసారి ఈ ఎల్పిజి సిలిండర్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ గృహ వినియోగ సిలిండర్ ధర ఏకంగా 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం దేశంలో ఈ ధరలు చూస్తే మాత్రం ప్రపంచంలో ఏ దేశంలో లేనంత స్థాయిలో భారతదేశంలో ఈ గ్యాస్ ధరల పెరుపు అనేది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో 14 కేజీల ఎల్పిజి సిలిండర్ ధర ఏకంగా 1053 రూపాయలకు చేరినటువంటి సందర్భం కనపడతా ఉంది. ఇప్పటికే ఈ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా వరుసగా వారికి షాక్లు ఇస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ డొమెస్టిక్ సిలిండర్ పైన రాయితీని పూర్తిగా ఎత్తేసింది. కేవలం ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే ఈ రాయితీని అమలు చేయనున్నట్టుగా ప్రకటించింది. అయితే దీంతో ఇప్పటికే ఈ ప్రకటనతోనే దేశవ్యాప్తంగా ఈ వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఇప్పటికే వారిపైన భారం మోపినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే గడిచిన ఏదైతే ముఖ్యంగా కేంద్రంలోకి అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం గ్యాస్ ధరలను క్రమక్రమంగా
పెంచుతూ వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ గ్యాస్ ధరలను పెంపుతో పాటుగా అటు సబ్సిడీని కూడా ఉపసంహరించడం ఇటు సామాన్యుల పైన ఇది ఒక గుదిబండగా అభివర్ణిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే నిత్యావసర సరుకులు కావచ్చు, ఇటు పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్నటువంటి సామాన్యులపై ఇటువంటి నిర్ణయాలు మరింత భారం పడనున్నట్టుగా ఇప్పటికే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పెంపుతో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినటువంటి సందర్భాన్ని అయితే మనకు స్పష్టంగా కనపడతా ఉంది. సునీల్. రైట్ శివ, థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాలకు విద్యా ఉపాధి సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిళ్లు పోటీ పరీక్షలతో పాటు ఉద్యోగ ఉపాధిని అందించే శిక్షణా కేంద్రాలుగా మారాలన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ప్రతి జిల్లాకు 1 చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖల మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ఎస్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, రోహిత్ రెడ్డి, విద్యాసాగర్, సిఎస్ సోమేష్ కుమార్, సీఎంఓ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడం, పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలల్ని ఇంటర్మీడియట్ కళాశాలలుగా ఉన్నతీకరించడంపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చర్చించారు. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు, సలహాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా యువతకు ఉద్యోగ ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. కేవలం రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రకటించే ఖాళీల భర్తీ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు సమీకరించి అందుకనుగుణంగా శిక్షణ అందించాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్ 1 వంటి కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేందుకు ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఒక్కో వర్గానికి 1 చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో విజయ అవకాశాలను సాధించి పెట్టే అస్త్రాలుగా స్టడీ సర్కిళ్లు రూపాంతరం చెందాలన్నారు సీఎం కేసీఆర్. శిక్షణనిచ్చే క్యాంపస్, రిక్రూట్మెంట్ కేంద్రాలుగా మారాలని చెప్పారు. ఎంప్లాయ్మెంట్ అవెన్యూలుగా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలని చెప్పారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేటు రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా అందివచ్చే ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధంగా యువతను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్ ఎలా ఉండాలో విధి విధానాలను అధికారులు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సమర్థవంతులైన అధికారులను నియమించాలన్నారు. అటు శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి స్టడీ సర్కిల్లో కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలన్నారు. ఆయా జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధి విధానాలు రూపొందించాలని సూచించారు.
బాలురకు కల్పించినట్టుగానే బాలికలకు కూడా స్టడీ సర్కిళ్లలో ప్రత్యేక వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు పునాది వేస్తున్నట్టే ఇంటర్మీడియట్ విద్యకు ప్రభుత్వమే పునాది వేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. 10వ తరగతి వరకు విద్యను అందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలికలకు ప్రత్యేకంగా విద్యను అందిస్తున్న కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కూడా ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టాలని సీఎం అన్నారు. ఇందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతమంది, 10వ తరగతి అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకుల కళాశాలల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గురుకుల డిగ్రీ కళాశాలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్ను ఆదేశించారు. అధికంగా ఉన్న బీసీ వర్గాల జనాభా దామాషా ప్రకారం రెసిడెన్షియల్ విద్యా సంస్థల్ని పెంచాలన్నారు. సాంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను కల్పించే డిగ్రీ కోర్సులను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి విధి విధానాలను రూపొందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇంకా మిగిలి ఉన్న భూ రికార్డులకు సంబంధించి వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా అక్కడో ఇక్కడో మిగిలి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. 3 రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం తెలిపారు. సదస్సుల నిర్వహణకు సంబంధించి అవగాహన సదస్సును ఈ నెల 11వ తేదీన ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ అవగాహన సదస్సుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు. గిరిజన సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ప్రధాని సహా ఎంతమంది వచ్చినా తెలంగాణకు లాభం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారన్నారు. గిరిజనుల రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదనను పట్టించుకోవట్లేదన్నారు. రిజర్వేషన్లు లేక ఉద్యోగాలు, విద్యలో గిరిజనులు నష్టపోతున్నారని తెలిపారు. గిరిజన యూనివర్సిటీపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గిరిజనులకు దేశవ్యాప్తంగా కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీరని అన్యాయం మరి జరుగుతూ ఉంది. అది పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి గిరిజనులకు రిజర్వేషన్ పెంచమని చెప్పి ఇక్కడ క్యాబినెట్లో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో కూడా చేసుకొని 2017లోనే కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖ రాసినాం. అసెంబ్లీ తీర్మానాన్ని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. 5 ఏళ్లుగా ఈ ప్రతిపాదన మీ దగ్గర ఉంది, కానీ ఈ రోజు వరకు అతి గతి లేదు. పెద్ద ఎత్తున మా గిరిజన బిడ్డలు ఉద్యోగాలు, ఉపాధి, విద్యా అవకాశాలు మరి నష్టపోతున్నారు. దీనికి బీజేపీ సమాధానం ఇవ్వకపోవడం, దాని మీద మాట్లాడకపోవడం మరి శోచనీయం, దురదృష్టకరం. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తా అన్నారు. దానికి కావలసిన 346 ఎకరాల భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సెంట్రల్ యూనివర్సిటీకి ఒప్పజెప్పడం జరిగింది. మా గిరిజన బిడ్డలు ఉన్నత విద్యను మరి చదువుకునే అవకాశం ఉన్న ట్రైబల్ యూనివర్సిటీ పేరు ప్రస్తావించలేదు. ఎప్పటిలోగా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఇస్తారా ఇవ్వలేదా చెప్పకపోవడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు బయ్యారంలో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ప్రస్తావన తేలేదు, ఎప్పటిలోగా తెస్తారో కూడా చెప్పకపోవడం శోచనీయం, దురదృష్టకరం. అనేక మంది గిరిజన బిడ్డలకు రావాల్సిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొల్లరగొట్టిన మీరు గిరిజనుల గురించి మాట్లాడే హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా వెంటనే ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారిని ఇచ్చాం, గిరిజనుల ఆత్మగౌరవం పెంచామని మాట్లాడుతున్నారు. దీని ద్వారా దేశంలో ఉండే గిరిజనులకు ఆదివాసీలకు ఏమైనా మేలు జరుగుతుందా? ఆత్మగౌరవంతో పాటు మేము మరి పట్టేడు అన్నం కోసం అలమటిస్తున్న గిరిజనులు, వాళ్ళ అవకాశాలు, వాళ్లకు రాజ్యాంగం కల్పించిన హక్కు, వాళ్ళ రిజర్వేషన్లు, మరి అలాంటి హక్కును మీరు ఇవ్వకపోవడం మరి ఎంత శోచనీయం. ఒక ద్రౌపది ముర్ము ఒక గిరిజన బిడ్డ అయితే ఈ దేశంలో ఉండే మరి మీరుగా ఇస్తున్న రిజర్వేషన్, కేంద్రం ఇస్తున్న 7.5%, అంటే 10 కోట్ల మంది గిరిజనులు భారతదేశంలో ఉన్నారు అని చెప్పి మనకు 2011 సెన్సెస్ చెప్తా ఉంటే, ఈ గిరిజనులకు ఏ ఒక్కరికైనా మరి ఈ ముర్ము గారి వల్ల న్యాయం జరుగుతుందా, మేలు జరుగుతుందా, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగవుతాయా, పెరుగుతాయా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక రాష్ట్రపతి అభ్యర్థిగా రాష్ట్రపతిని పెడితే కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంకా గిరిజనులను అమాయకులుగా మరి చిత్రీకరించి మీరు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మాత్రమే గిరిజనులు చూస్తున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సామాన్యులపై కేంద్రం పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. కోట్ల మందికి ఆహారమైన పాలు, గోధుమ పిండిపై 5% జీఎస్టీ పెంచిన మోదీ సర్కార్ సంపన్నులు కొనే వజ్రాలపై 1.5% పన్ను విధించింది. అంతేకాకుండా పైసలు ఎక్కువై ఖర్చు పెట్టేందుకు ఆడే జూదాలపై 0% పన్నుతో దయ చూపిన కేంద్రం రోగమొచ్చి ఆసుపత్రిలో చేరితే మాత్రం ఆ రూమ్ ఛార్జీలపై 5% పన్ను వేసి సామాన్య ప్రజలపై కసి తీర్చుకుంటోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజాప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకంటక ప్రభుత్వాలు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2వ కేటగిరీకి చెందినదని జీఎస్టీ చట్టాన్ని చూస్తే అర్థమవుతోంది. మోదీ ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. ఆ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలే చేసుకున్నాయి. కానీ అప్పటి నుంచే ప్రజలపై పన్ను బాదుడు మొదలైంది. ప్రజల జేబుకు చిల్లు పడుతుండగా కేంద్రం ఖజానా గలగలలాడుతోంది. నిపుణులు తయారు చేసి ఇచ్చిన ముసాయిదా ప్రకారం జీఎస్టీ చట్టం లేదు. దీనివల్ల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు భారీగా నష్టపోతారని జీఎస్టీని ప్రారంభించినప్పుడే మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం హెచ్చరించారు. అనేక మంది ఆర్థిక నిపుణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది అక్షరాలా సత్యమని ఇప్పుడు తేలుతోంది. పెద్ద నోట్ల రద్దుతో మోదీ సర్కారు సామాన్యుడిని ఆర్థికంగా దెబ్బకొడితే కరోనా విపత్తు పూర్తిగా దివాలా తీయించింది. దీంతో లక్షల వ్యాపారాలు మూతపడ్డాయి. కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఈ సమయంలో ప్రజలపై భారం తగ్గించాల్సిన ప్రభుత్వం కొత్త పన్నులు విధిస్తోంది. ఇటీవల పాలు, పాల ఉత్పత్తులపై 5% జీఎస్టీ విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న మహాధర్నా చేపట్టనున్నట్టు డైరీ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రతి కుటుంబం నిత్యావసరాల్లో ఒకటైన పాలను మోదీ ప్రభుత్వం వదల్లేదు. పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి ప్రీ ప్యాక్డ్, ప్రీ లేబుడ్ పాల ఉత్పత్తులపై ఇప్పటి వరకు జీఎస్టీ లేదు. కానీ వీటిపై ఇక నుంచి 5% పన్ను విధించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. డైరీ మిల్కింగ్ మిషనరీపై జీఎస్టీ 12% ఉండగా 18%కి పెంచింది. ఈ నిర్ణయంతో పాలు, పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి వాటికి ప్రతి కుటుంబం కనీసం 10 నుంచి 15% అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే పశువుల మేత దగ్గర నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పేదరిక నిర్మూలన వ్యవస్థ డైరీ సెక్టార్. వ్యవసాయ రంగం జీడీపీలో దాదాపు 25% డైరీ నుంచే వస్తోంది. తాజాగా జీఎస్టీ విధించడంతో వినియోగదారులపై భారం పెరిగినా ఉత్పత్తిదారులకు రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. మోదీ ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డైరీ సెక్టార్ పూర్తిగా దెబ్బతింటుందని, పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే నిలబడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాల రంగం మొత్తం కార్పొరేట్ వశమవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అంతేనా, మోదీ ప్రభుత్వం దవాఖానాలను కూడా వదల్లేదు. ఇప్పటికే వైద్య రంగంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న అన్ని రకాల వస్తువులు సేవలపై పన్నుల మోత మోగించిన కేంద్రం తాజాగా దవాఖానా గదులపైన పన్నులేసింది. ఐసీయూ మినహా రోగుల గదుల రోజువారీ కిరాయి 5,000 రూపాయలు దాటితే 5% జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. దీంతో వైద్య సేవల ఖర్చు మరింత పెరగనుంది. రోజుకు 5,000 రూపాయల కిరాయి చెల్లించిన వారు 250 రూపాయల జీఎస్టీ చెల్లించలేరా అంటూ కేంద్రం ఎద్దేవా చేయడం కొసమెరుపు. దవాఖానాల్లో ఉండే బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లపైన జీఎస్టీని 5% నుంచి 12% పెంచింది. వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించాల్సింది పోయి పన్నులు పెంచడంపై నిపుణులు మండిపడుతున్నారు. జీఎస్టీ ప్రారంభమైన నాటి నుంచి దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం లేదు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.95%గా ఉంది. 2017-18లో కాస్త అదుపులోకి వచ్చినట్టు కనిపించినా ఆ తర్వాత క్రమంగా పెరగడం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధికంగా 7.79% నమోదైంది. ప్రస్తుతం దాదాపు 7%గా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిన కొద్దీ ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే సామాన్యులు కొనలేని స్థితికి చేరుకుంటారు. జీవన ప్రమాణాలు పడిపోయి మరింత పేదరికంలోకి జారిపోతుంటారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అంటూ ఊదరగొట్టి జీఎస్టీని అమల్లోకి తెచ్చిన మోదీ ప్రభుత్వం తనకు అనుకూలంగా ప్రజలపై ఆర్థిక భారం మోపేలా దాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. 5 ఏళ్లలో జీఎస్టీలో 1000కి పైగా మార్పులు జరిగాయి. అంటే 2 రోజులకోసారి చట్టాన్ని మోదీ ప్రభుత్వం మారుస్తూనే ఉంది. జీఎస్టీ చట్టం సామాన్యుల నడ్డి విరవడమే కాకుండా రాష్ట్రాల హక్కులను కూడా హరిస్తోంది. ఈ చట్టం వచ్చిన తర్వాత పన్నుల విషయంలో కేంద్రం ఎంత చెప్తే అంత అన్నట్టుగా తయారైంది. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు దీనివల్ల ఏర్పడే నష్టాలకు పరిహారం ఇస్తామని కేంద్రం రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. ఆ పరిహారం కోసం తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు ఇప్పటికీ మోదీ సర్కారును అడుగుతూనే ఉన్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో దేశాన్ని మరింత సహకార సమాఖ్యగా రూపొందిస్తామని గొప్పలు చెప్పారు. ఆచరణలో మాత్రం రాష్ట్రాల హక్కులను తగ్గిస్తూ దేశాన్ని ఏకకేంద్ర వ్యవస్థగా మార్చేస్తున్నారని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీకి ముందు 1.50 కోట్ల రూపాయలకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది. ఎంఎస్ఎంఈలు, చిరు వ్యాపారులకు పన్ను భారం నుంచి ఊరట లభించేది. జీఎస్టీ చట్టంలో కేంద్రం ఈ మొత్తాన్ని 20 లక్షల రూపాయలకు కుదించింది. గత ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 6,000 ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి. వీటిల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. జీఎస్టీ వచ్చాక పన్నుల భారం మోయలేక సూరత్లో టెక్స్టైల్ రంగంలో చిన్న మధ్య తరహా వ్యాపారులు అదృశ్యమయ్యారు. హౌరాలో ఫౌండరీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అటు దేశంలో ఒకప్పుడు వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక శాతం మంది ఆధారపడిన చేనేతకు పన్ను మినహాయింపులు ఉండేవి. మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. జీఎస్టీ అమలుతో 5% పన్ను భారం ప్రారంభమైంది. అసలే తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమకు ఇది శరాఘాతంగా మారింది. కేంద్రం నిర్వాకంతో కుదేలైన నేతన్నను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టింది. బతుకమ్మ చీరల రూపంలో చేతి నిండా పని కల్పించింది. ఇలా ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న చేనేతపై మోదీ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. జీఎస్టీని 5% నుంచి 12%కి పెంచాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఎదురు తిరిగాయి. చేనేతలను ఆదుకునేందుకు పన్ను ఎత్తేయాల్సింది పోయి పెంచడమేంటని కేంద్రాన్ని నిలదీశాయి. దీంతో ప్రస్తుతానికి పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసినా జీఎస్టీ కత్తి ఇంకా చేనేతపై వేలాడుతూనే ఉంది. టీ న్యూస్ #1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ.